వైసీపీకి మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చంద్రబాబు చెబుతున్నారని కాబట్టే తమపై దాడులు జరుగుతున్నా తాము సహనం వహిస్తున్నామన్నారు. తమ కార్యకర్తలను చంపి తామే దాడులు చేస్తున్నామంటూ వైసీపీ ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ హద్దుల్లో తాముండాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పాలని మంగళగిరిలోనే మైనారిటీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు. బ్యాట్ బట్టను కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏమో ప్రశ్న అడుగుతున్నారు. ఈ రోజు కూడా తాడిపత్రులు మా కార్యకర్తలు చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చెప్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపా? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్ గా సార్ రుషికొండ ప్యాలెస్ బహిర్గతం అయింది. ఏంటి సార్ 500 కోట్లు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడలి శివప్రసాద్ గారు అదే కేసులో ఆత్మహత్య చేస్తున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాయనో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, సభ్యుతో రివ్యూ చేస్తా ఉన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి తీసుకునే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. 12 రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైసీపీకి మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఈ రోజు కూడా తాడిపత్రులు మా కార్యకర్తలు చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చెప్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపా? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వైసీపీకి మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, హిమబిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు వరుసగా 3 రోజుల పాటు టీడీపీ, వైసీపీ కార్యకర్తల భారీ దాడులు జరిగినాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆస్తులు కొద్ది ధ్వంసమైగా, అలాగే వైసీపీ పార్టీ నాయకులు ఆస్తులు కూడా కొంతమేర ధ్వంసమైన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా ఆ గుంటూరు గాని, అనంతపురం గాని, ఏలూరు గాని ఇట్లా పలు చోట్ల కూడా వైసీపీ నాయకులకు సంబంధించి ఆ టీడీపీ వారి మీద దాడి చేయడంతో చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. నిన్న చూసుకుంటే అనంతపురం గాని, అంతకుముందు విజయవాడ గాని, అంతకుముందు గుడివాడ గాని ఇట్లా చూసుకుంటే అనేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వైసీపీ పార్టీ నాయకులు చేసిన దాడులకి టీడీపీ నాయకులు చనిపోతున్న నేపథ్యంలో వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఐటీ మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే బాబు గారు సైలెంట్ గా ఉండమంటున్నారు కాబట్టి సరిపోతుంది కానీ, లేకపోతే మేమంటే ఏందో చూపిస్తామంటూ కూడా ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్, గట్టి వార్నింగ్ కూడా వైసీపీ పార్టీ నాయకులకు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి నారా లోకేష్ ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. అధికారంలోకి మేము వస్తే మా నాయకులపై దాడి చేసి మా నాయకులను చంపుతా, మా కార్యకర్తలను వెంటాడి చంపుతా, మేమే దాడి చేశామని తిరిగి టీడీపీ నాయకుల మీద నెపమోవటం వైసీపీ నాయకులకి కామన్ గా మారిందని, దీని గురించి ఖచ్చితంగా ఆ బాబు గారు దృష్టిలో పెట్టగా బాబు గారు ఈ కార్యక్రమాలు జోలి వెళ్లొద్దు, దాడులు చేయొద్దు అని చెప్పడంతో తాము ఆగామని చెప్తున్నారు. తమ సహనంతో ఉండగా తమ వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. మరో పక్క టీడీపీ నాయకులు మరణిస్తున్న పట్ల కూడా ఆయన
ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వైసీపీకి మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంతకాలం సైలెంట్ గా ఉంటామంటారు బాబు గారు అంటూ బాబు గారిని కూడా ప్రశ్నించిన పరిస్థితి. అయితే బాబు గారు సైలెంట్ గా ఉండమంటున్నారు కాబట్టే ఉంటున్నామని, లేకపోతే తమేందో తమ పవర్ ఏంటో ఒకసారి చూపిస్తామంటూ ఆ లోకేష్ మాస్ వార్నింగ్ ఇవ్వటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగింది. దీని పట్ల కూడా పలు మాధ్యమాలలో కూడా ఆ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రధానంగా ఆ వైసీపీ సోషల్ మీడియాలో కానీ టీడీపీ సోషల్ మీడియాలో కానీ ఆ రెడ్ బుక్ లోకి సంబంధించి అంశాల గురించే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. నారా లోకేష్ రెడ్ బుక్ తెరిచారా లేదనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి కూడా నారా లోకేష్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశారో వాళ్ళ వెనకాల ప్రజాప్రతినిధులు ఎవరుండి దాడులు చేపించారో వాళ్ళందరి పేర్లు కూడా లిస్ట్ అవుట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే జిల్లాకు సంబంధించిన ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు కానీ డిఎస్పీలు కానీ మారకపోవటం వల్లనే ఇలాంటి దాడులు కూడా జరుగుతున్నాయని, ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా ఇమీడియట్ గా మార్చే ఆ యోచనలో రాష్ట్ర యంత్రాంగం కనపడతా ఉంది. దీనికి సంబంధించి కూడా లోకేష్ ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు, బ్యాట్ బట్టను కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏమో ప్రశ్న అడుగుతున్నారు. కిందకి ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు.